శ్రీ గురుభ్యో నమః. మనీ విద్యా సాధన. మీరు కోరే కోరికల మీద దృష్టి పెడితే మీరు ఎంచుకున్నది ఏదైనా సరే పొందవచ్చు. అది చిన్నదా పెద్దదా అనే విషయం ముఖ్యం కాదు. అట్లే మీరు ఎటువంటి ఇంట్లో ఉండాలి, ఎంత సంపాదించాలి, ఏ వ్యాపారం చేయాలి, అనుకున్నవి ఎప్పుడు కావాలి, ఏ సమయంలో కావాలి, ఇలాంటివన్నీ స్పష్టంగా రాసుకోండి. వాటిని తప్పక మీరు పొందవచ్చు కూడా. మన భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే, యద్భావం తద్భవతి, మీరు ఏది తలిస్తే అది పొందుతారు అని చెప్పాడు. ఎలా వస్తాయి అనే అనుమానాలు మాత్రం వద్దు. ఎందుకంటే ధనవంతులైన వాళ్ళలో కొందరు చెప్తాను చూడండి. అంబానీ గారు ఉన్నారు. ఆయనకి పెద్దగా చదువు లేదు. ఈ కాలంలో చదువు అంటున్నారు. చదువు ధనాన్ని ఇస్తుంది, కానీ అనుకున్న కోరిక తీర్చదు. క్రీడల్లో సచిన్ గారు ఉన్నారు. సినిమాల్లో ఏఎన్ గారు ఉన్నారు. వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కావున మీరు తప్పక ధనవంతులు అవ్వచ్చు, రాసుకొని మరీ అవ్వచ్చు. దీనికి ఆధ్యాత్మికంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ఒక 2 చెప్తాను. 1, సాధ్యమైనంత వరకు మౌనం పాటించండి. 2, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉత్తర దిక్కు తిరిగి డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలు 101 సార్లు సంతోషంగా పలకండి. అట్లే మీరు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కూడా డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలు ఆనందంగా సంతోషంగా పలుకుతూ ఉండండి. అలాంటప్పుడు మీ కోరికలు తీరే ఆదాయ మార్గాలు మీ ముందరకు తప్పక వస్తాయి. శీఘ్రమేవ మనోసిద్ధి ప్రాప్తిరస్తు.